సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్కారం. రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం. ఇవాళ క్యాబేజీ పచ్చడి చేసుకుందాం. జనరల్గా ఈ క్యాబేజీ పువ్వులు ఈ సైజు పువ్వు తెస్తాం, అదేదో ఆకుపచ్చగా అందంగా ఉందని తెస్తే అందులో మొత్తం కూరేమో మనకి చెల్లదు, ఓ ఇంత ముక్క మిగులుతుంది. దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజుల్లో వాడిపోతుంది. చాలామంది ఆ చివరి ముక్కని పారేస్తారండి. 5-6 రోజులు ఉండిపోతుంది, తర్వాత బోడి మొహంలో అవుతుంది, బాగోలేదు డ్రైగా ఉందని పడేస్తాం. అలా చేయకుండా మన దగ్గర 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఈ రోజున క్యాబేజీ కూర చేసుకుని ఆ పావు ముక్కని మర్నాడు పప్పులో వేసి క్యాబేజీ కూటు చేసేయచ్చు. లేదా ఏ రోజు క్యాబేజీ కూర చేస్తామో ఆ పావు ముక్కతోటి చక్కగా పచ్చడి చేసుకోవచ్చు. పొద్దుటికి బాగుంటుంది, పొద్దున అన్నంలోకి బాగుంటుంది, రాత్రి చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. రాత్రిపూట రొట్టెలు చేసుకునేటట్టయితే ఆ పావు ముక్క ఉంచుకుని ఒక టమాటా యాడ్ చేస్తే పచ్చడి ఎంత హాయిగా ఉంటుందో. ఇప్పుడు నేను టమాటా వేయకుండా చేసే పద్ధతే చేసిన, టమాటాలు వేసి కూడా చేసుకోవచ్చు. సన్నగా పొట్టుగా తరిగి పెట్టుకోండి క్యాబేజీని. ముందు తాలింపు పెట్టుకుందాము. కొంచెం నూనె వేయాలండి, లేకపోతే బాగుండదు, చప్పగా ఉంటుంది అండ్ బాగా ఉడకదు కూడా. ఒక మూకుడు పెట్టి ముందు తాలింపుకి 1 స్పూన్ నూనె వేసుకుందాం. మొదట దీంట్లోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 వేసుకోవచ్చండి. మనం ఈ క్యాబేజీ తరిగినప్పుడే చిన్న చింతపండు ఇంత, ఉసిరికాయ ఇంత, ఇప్పుడు మనం ఇది ఎంత వేసాము, 1/4 కిలోకి కొద్దిగా తక్కువే ఉంది. దీంట్లోకి 1 ఉసిరికాయ ఎంత, నిమ్మకాయ ఎంత పట్టదండి, పెద్ద ఉసిరికాయలు ఉంటాయి, పచ్చడి ఉసిరికాయలు, ఆ ఉసిరికాయ అంత చింతపండుని కడిగేసి పక్కన పెట్టుకోండి. ఈ పచ్చడిలోకి మెంతులు దాదాపుగానో ఏమిటో ఒక తోచంతనం, ఆ మెంతి వాసన ఇష్టంతో 2 గింజలు ఊరికే అలా వేస్తానంతే, అసలు వేయకపోయినా పర్వాలేదు. ఒక చిన్న స్పూన్ ఆవాలు చిటపట్లాడాక 1 స్పూను మినపప్పు, 1 స్పూను శనగపప్పు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. పంచకోళ్ళ కషాయం బాగానే ఉంటుంది ఏం వేసినా కూడా. ఈ ఆవాలు అవి నల్లబడే లోపల ఒక 7-8 అట్లా ఎండుమిర్చి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు. మీకు కనుక వెల్లుల్లిపాయలు చాయిస్ ఉంటే 2 వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చండి, నూనెలోనే బాగుంటుంది. వద్దు, మూకుడులో నూనెలోనే వేయించేసుకోవాలి. కొంచెం ఇంగు వేస్తాను, ఇంగు లేకుండా వెల్లుల్లిపాయలు వేసుకున్నా కూడా బాగుంటుంది. పోపు వేగిపోయింది, కొద్దిగా పసుపు వేసి తీసేద్దాము. మళ్ళీ మూకుడు పొయ్యి మీద పెట్టుకుని 1 స్పూను 2 స్పూన్ల లోపల నూనె వేయటము. క్యాబేజీ తరిగి పెట్టాం కదా, కొద్దిగా ఒకసారి నీటిలో వేసి కడిగేసి ఆ తడి క్యాబేజీని కనుక నూనెలో పెడితే తొందరగా మగ్గిపోతుంది. నీళ్ళతోటి వేయక్కర్లేదు, నీరు కాస్త తగ్గిస్తే సరిపోతుంది. క్యాబేజ్ వేసేసి దీంట్లో కొంచెం ఉప్పు చల్లితే మీకు తొందరగా మగ్గుతుందండి. సరిపడగా ఉప్పు చల్లేసి 1 మాట పైకి కిందకి తిరిగేసి చిన్న మూత పెట్టి వదిలేయండి. ఒక 5-8 నిమిషాలకి ఇది మగ్గిపోతుంది. ఉప్పు పైకి కిందకి కదిపేసాము. జనరల్గానండి క్యాబేజీ కూర చేసేటప్పుడు ఉప్పు ముందేయకూడదు. ఉప్పు ముందేస్తే ఏంటంటే క్యాబేజీ మెత్తగా హత్తుకుని రాదు, ఇట్లా విడిపోయినట్టు వస్తుంది. దీనికి మాత్రం ఈ ముక్క మగ్గదు ఎప్పటికీ, అందుకని మనం ముందు ఉప్పు వేస్తున్నాము. ఎంతవరకు మగ్గిందో చూద్దాము. చాలా మటుకు మగ్గిపోయింది, ఇంకొక నిమిషం ఉండొచ్చు. కొద్దిగా తడుంది, మూత తీసి వదిలేస్తే ఈ తడి ఎగిరిపోతుంది, మనం పచ్చడి రుబ్బేసుకోవచ్చు. క్యాబేజీ బాగా మగ్గిపోయిందండి, మనం వేసిన నూనె కనిపిస్తోంది, పైన మెరుస్తోంది కదా, ఇంకా ఆపేసేయచ్చు దీన్ని. టమాటా రాత్రిపూట రొట్టెల్లోకి అయితే దీంట్లో ఒక 2 మంచి టమాటాలు చక్కగా చిన్న ముక్కలు తరిగి పెట్టేసేయండి, అది మగ్గిపోతాయి కదా. టమాటాతోటి కలిపితే రొట్టెల్లోకి చాలా హాయిగా ఉంటుంది తినడానికి. ఇంచుమించు కూరలాగానే ఉంటుంది, కానీ పచ్చడి టేస్ట్. ఈ లోపల తాలింపుని నూరేసుకుందాం మనము. ఈ పోపు నూరేసాక ఈ నానబెట్టిన చింతపండును కూడా ఇందులో వేసేసి నూరేస్తాం.
చింతపండు కనుక బాగా నలగకుండా శుద్ధగా ఉందంటే అది మధ్యలో పచ్చడిలో నోట్లోకి వచ్చేస్తుందండి. కొంచెం మెత్తగా నూరేసేద్దాం, కలిపేస్తే మంచిది. ఇంకా మరి మీ ఈజీ మెథడ్ ఏంటంటే, నేను ఇట్లా అలవాటుగా పాతకాలం పద్ధతిలో చింతపండు వేసినా కానీ కొంచెం పిసికేసి చక్కగా గుజ్జేసారంటే ఇంకా అసలు దాని చిన్న చిన్న రెసిడ్యూస్ కూడా రాకుండా ఉంటాయి, ఇంకా బాగుంటుంది, ఫైన్గా అవుతుంది పని. మనం ఏంటంటే పని అయిపోవడం కోసం వేసేస్తున్నాం. అలా పాతకాలం పద్ధతితోటి గుజ్జు తీసివేయండి, ఇంకా హాయిగా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది పని. ఇంత కష్టపడి నూరక్కర్లేదు కూడా. క్యాబేజీలో సరిపడా ఉప్పు వేసాం కానీ కొద్దిగా పడుతుంది, ఇంకా ఆ కాస్త మనం ఇందులో వేసుకుంటే ఇది ఈజీగా నలుగుతుంది. ఈ చల్లారిపోయిన క్యాబేజీని కొంచెం కొంచెం వేసి దంచేద్దాము. మీకు చాయిస్ ఉంటే కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కూడా రోట్లో వేసి దంచేసేయండి, వాసన బాగుంటుంది. సన్నగా తరిగి పైన కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది. దంచితే ఏదో జ్యూస్ బయటకు వస్తుందని అనిపిస్తుంది అనమాట. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని రోట్లో ఉండగానే చూసుకుంటే ఏంటంటే మనం కలిపి మళ్ళీ ఈజీగా దంచుకోవటానికి బాగుంటుంది. టేస్ట్ చూసుకొని తీసేసుకుందాం పచ్చడి. మంచి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని క్యాబేజీ పచ్చడి కలుపుకొని తిని చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. దీన్ని మిక్సీలో కనుక వేసేసారంటే ఈ క్యాబేజీ భావకం కూడా కనపడుతుంది, అదేం పచ్చడో జనాలు తెలుసుకోలేరు కూడా. మీకు ఇందులో ఇంకొక చిన్న వేరియేషన్ ఏంటంటే కొంచెం తాలింపులో నువ్వులు కూడా వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. నువ్వు పప్పు దొరుకుతుంది కదా, పచ్చి నువ్వులు కాకుండా నువ్వు పప్పు దొరుకుతుంది, ఆ పప్పు కనుక వేస్తే ఎంతో బాగుంటుంది. ట్రై చేసి చూడండి.